వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి. మరియు ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయాలని కోరుతూ, మరి వివిధ కౌన్సిలింగ్ సంబంధించిన పర్సనల్ మెంటర్షిప్ కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. మీకు కంప్లీట్గా ప్రతి కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ షేర్ చేయబడతాయి, పర్సనల్గా షేర్ చేయబడతాయి. మీ ర్యాంక్ కేటగిరీకి సంబంధించిన విధంగా ఆల్రెడీ మనం వివిధ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి షేర్ చేసి ఉన్నాం. ఎంసెట్ కూడా షేర్ చేస్తూ ఉన్నాం. జియోసాకు సంబంధించి త్వరలో అందరికీ పర్సనల్గా షేర్ చేయబడతాయి. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకొని ఒక మంచి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మీ పిల్లలకు సీట్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. మా గైడెన్స్ తీసుకోవాలని కోరుతూ, మరి జోసా కౌన్సిలింగ్లో త్వరలో ప్రారంభం కాబోతూ ఉంది. ఎవరెవరు పాల్గొనాలనే దానిపై కొంత వివరణ ఇవ్వడం జరుగుతుంది. జోసా కౌన్సిలింగ్ మీన్స్ ఏంటంటే, ఈ జోసా కౌన్సిలింగ్లో ఇండియాలోని ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టిఎస్లో ఉన్న దాదాపు 59,000 సీట్లు జోసా కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేయబడతాయి. మరి జోసా కౌన్సిలింగ్లో ఐఐటి సీట్ల కోసం అయితే మీరు అడ్వాన్స్లో ర్యాంకు వచ్చిన వాళ్ళు ఐఐటి సీట్లకు పోటీ పడవచ్చు. మెయిన్స్ ద్వారా ర్యాంక్ పొందిన వాళ్ళు ఇటు ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టిఎస్ సీట్లకు పోటీపడే అవకాశం ఉంటుంది. మరి ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి మనం ప్రాసెస్ అంతా కంప్లీట్గా ఈ జోసా ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మళ్ళీ చాలామంది అడుగుతున్నారు ఎంత పర్సంటేజ్ రావాలి, ఎంత ర్యాంక్ రావాలని. జోసా కౌన్సిలింగ్లో పాల్గొనడానికి మీకు ఎలాంటి మినిమం పర్సంటేజ్ లేదు, రిక్వైర్మెంట్ లేదు. కానీ మీకు ఇంటర్మీడియట్లో ఎవరైతే ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, జనరల్ వాళ్లకు 75% సెకండ్ ఇయర్లో వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 65% మార్క్స్ సెకండ్ ఇయర్లో, ఇంటర్ సెకండ్ ఇయర్లో వచ్చి ఉండాలి. ఇది మ్యాండేటరీ, ఇది కంపల్సరీ ఉండాలి. ఇది జోసాకు ప్రైమరీ ఎలిజిబిలిటీ. మరి ఇలా ఉన్నవాళ్ళు మీకు ఎంత పర్సంటేజ్ వచ్చినా మీకు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు చాలామంది మెయిన్స్ నుంచి అడ్వాన్స్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా జోసాకు అప్లై చేయవచ్చు. ఇదే డౌట్ చాలామందికి వస్తూ ఉంది. అంటే దీనికి ఖచ్చితంగా అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళే చేయాలనే రిస్ట్రిక్షన్ ఎక్కడా లేదు. మరి ఈ జోసా ద్వారా మీరు పాల్గొనడానికి మీకు ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ చాయిస్ ఫిల్లింగ్లో మీకు ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ ఐటీస్ కానీ, జిఎఫ్టీస్ కానీ, ఐఐటీస్ కానీ అడ్వాన్స్ వాళ్ళు అయితే మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు. ఈ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకున్న తర్వాత మీకు జనరల్గా మనకు ఒక 1 వీక్ నుంచి 10 days టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ చాయిస్ ఫిల్లింగ్ తర్వాత ఫస్ట్ మనకు మాక్ రౌండ్ అలాట్మెంట్ 1 జరుగుతుంది. మాక్ రౌండ్ అలాట్మెంట్లో మనం పెట్టిన ఆప్షన్స్లో నుంచి మన ర్యాంకుని బట్టి ఒక ప్లేస్ అలాట్ అవుతుంది. ఆ ప్లేస్లో మనకు మాక్ రౌండ్ అంటే అది జస్ట్ మనకు ట్రయల్ అనమాట, ట్రయల్ రౌండ్ లాగా. దానికి మనకు మాక్ రౌండ్లో అలాట్మెంట్ అయిన దానికంటే పై ప్లేస్లో 2-3 కానీ, కింది ప్లేస్లో 2-3 కానీ మనకు దాదాపు ఫైనల్ రౌండ్ వరకు అలాట్మెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ మాక్ రౌండ్ 1 అలాట్మెంట్ తర్వాత కూడా మీరు వెబ్ ఆప్షన్ చాయిస్ ఫిల్లింగ్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మాక్ రౌండ్ 2 ఉంటుంది. మాక్ రౌండ్ 2 అలాట్మెంట్స్ తర్వాత కూడా మీకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం ఇస్తారు. మాక్ రౌండ్ 2 తర్వాత మీకు ఎప్పుడైతే ఫ్రీజ్ అవుతుందో, ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ ఫ్రీజ్ అవుతుందో తర్వాత మీకు ఎంసెట్ లాగా కాదు ఇది. ఎంసెట్లో అయితే ప్రతి ఫేజ్కు మనం ఆప్షన్స్ పెడతాం. కానీ జోసాలో ఆప్షన్స్ అన్నీ చాయిస్ ఫిల్లింగ్ ఒకేసారి చేసుకోవాలి. ప్రతి రౌండ్కు మధ్యలో మార్చుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి స్టార్టింగే మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఈ మాక్ రౌండ్లో కానీ, ఈ మాక్ రౌండ్ 2లో కానీ వచ్చిన తర్వాత మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే మీకు కొంత తెలిసిపోతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు మీకు లాస్ట్ ఇయర్ జోసా కట్ ఆఫ్ చూసి అందరూ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్పాను. చాలామంది పేరెంట్స్ చేశారు. మరి అలా చూసుకుంటే మీకు కాలేజీ మీద ఐడియాస్ వస్తాయి. ఏ ఎన్ఐటీస్ వస్తున్నాయి, ఏ ట్రిపుల్ ఐటీస్ వస్తున్నాయి, మనం వెళ్ళొచ్చా లేదా, మనకున్న ఆప్షన్స్లో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది కూడా ఇతర ఆప్షన్స్తో మనం పోల్చుకుంటాం. కాబట్టి మీరందరూ రఫ్ లిస్ట్ తయారు చేసుకోండి. ఎవరైతే కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి జోసాకు సంబంధించిన మొత్తం టోటల్ చాయిస్ ఫిల్లింగ్ మీకు షేర్ చేయబడుతుంది. అది 2 రోజుల్లో ప్రారంభం చేయబడుతుంది. ఆల్రెడీ ఎంసెట్ సంబంధించి మ్యాక్సిమం ఇప్పటికే అందరికి షేర్ చేసి ఉన్నాం. ఇంకా ఎవరైనా ఉంటే మీ యొక్క ర్యాంక్ కార్డు కేటగిరీకి సంబంధించి నాకు పంపిస్తే సరిపోతుంది. ఇది జోసాకు సంబంధించి. ఇంకా జోసాకు సంబంధించి మనం
ప్రధానంగా చేయవలసింది ఏంటంటే ఈసారి కొంత సీట్లు పెరిగినట్టే జస్ట్ ఒక 6 GFTలు అయితే పెరిగాయి. జస్ట్ ఐఐటికి సంబంధించి ఇప్పటికీ 600 నుంచి 750 సీట్లు మాత్రమే పెరిగి ఉన్నాయి. ఇంకా సీట్లు పెరుగుతాయని చెప్పేసి మనకు వస్తూ ఉన్నాయి, కానీ కంప్లీట్గా మనకు ఒక క్లారిటీగా మాత్రం రాలేదు. అంటే ఒక 6 GFTs మాత్రం పెరగడం జరిగింది. మళ్ళీ దీంట్లో ప్రధానంగా హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా ఉంటుంది. హోమ్ స్టేట్ కోటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ NIT వరంగల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ హోమ్ స్టేట్ కోటా 50% వర్తిస్తే మిగతా అన్ని రాష్ట్రాల వారికి 50% సీట్లు వర్తిస్తాయి వాళ్ళకు. కాబట్టి హోమ్ స్టేట్ కోటాని ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థి ఏ NIT అయితే ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళకు 50% ఉంటుంది. ఇది ఓన్లీ ఆ NITస్లో ఉంటుంది, IIITస్లో ఉండదు, IITస్లో కూడా ఉండదు. కాబట్టి ఈ విషయం గమనించగలరు. NIT వరంగల్ మన స్టేట్లో ఉండడం మన అదృష్టం. అది టాప్ NIT. టెక్నికల్గా అది NIT అయినప్పటికీ ఒక IITగానే భావించవచ్చు. మరి దాదాపు గతంలో మనకు లాస్ట్ ఇయర్ జోసా 5 రౌండ్స్ ఉండేది. ఈసారి అంతకుముందు 6 రౌండ్స్ ఉండేది. లాస్ట్ ఇయర్ 5 రౌండ్స్ చేశారు. ఈసారి కూడా మళ్ళీ 6 రౌండ్స్ చేసే ఆలోచన ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మీకు జోసా షెడ్యూల్ సంబంధించి రాగానే ఇవ్వడం జరుగుతుంది. మరి జోసా సీట్ అలాట్మెంట్ తర్వాత ఏం చేయాలనేది మరొక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అనండి.